సో హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. ఈ అకౌంట్ హోల్డర్ ఏం చేశారంటే సీక్రెట్ ఫేజ్ నోట్ చేసుకోలేదు. సో నోట్ చేసుకోకపోతే ఏమవుతుందనంటే మీరు వినాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ కాయిన్స్ 6005 ఉంది. ఈ 6005 కాయిన్స్లో సగం కాయిన్స్ వచ్చేసేసి కంపెనీ వచ్చి స్టేకింగ్కి వాడుతుంది. సో 3000 సేఫ్గానే ఉంది. కానీ మిగతా 3000 ఏం చేస్తుందనంటే ఏ వాలెట్ అయితే ఇక్కడ లింక్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది మీకు వాలెట్ అడ్రస్ అని కనబడుతుంది చూసారా, ఇక్కడ పైన కొడితే ఇక్కడ వాలెట్ అడ్రస్ ఉంది. ఈ వాలెట్ అడ్రస్కి లింక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వాలెట్ అడ్రస్ లింక్ మనము అది సీక్రెట్ ఫేజ్ పోయిందనంటే ఇంకా మనం ఏమి రిట్రీవ్ చేయలేము, ఇంకా ఈ వాలెట్ మనకి ఇంకా పోయినట్టే. సో ఆ కాయిన్స్ కూడా దీంతో పాటే మాయమైపోయినట్టు. సో మన కంపెనీ ఏం చేసిందనంటే ఇలా చాలామంది ఉన్నారని చెప్పేసి ఇంకొక ఛాన్స్ ఇచ్చిందండి. ఈ ఛాన్స్ కూడా ఉదా అయిపోతే ఇంకా మీరు ఫ్రాక్షన్స్ కొన్ని కూడా దీంట్లో ఇంకా లాభం లేదు. ఎందుకంటే కాయిన్స్ వచ్చినా ఆ వాలెట్ మీ దగ్గర లేదు, ఇన్విజిబుల్ అయిపోయింది. సో మీ సీక్రెట్ ఫేజ్ని 20 సంవత్సరాలు దాచుకోవాలి. ఆ 20 ఇయర్స్ ఏంటి, మీ తర్వాత మీ పిల్లలు కూడా అందజేయాలి. కాబట్టి మీరు ఒక డైరీలో ఒక దగ్గర కాదు 4 చోట్ల సేఫ్గా పెట్టుకోండి అని మన అప్లయన్స్ కూడా చెప్తున్నారు. అండ్ నేను కూడా దానికి ఆ మెథడ్ కరెక్ట్ మెథడ్ అని నేను ఏకీభవిస్తున్నాను. డిజిటల్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు అందుబాటులో ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు అది డిలీట్ అయ్యే అవకాశం ఉంది మన చేతుల్లోంచి. ఆ ఫోన్ పడిపోవడంతో అది ఫార్మాట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి బుక్లో డైరీలో రాసి పెట్టుకోండి, ఓకే. అండ్ మీ యొక్క శ్రేయాభిలాషులు మీ యొక్క ఏమంటారు, మీ ఆర్థికంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి మీరు షేర్ చేసుకోవాలి, ఇది ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అది మీ ఆస్తి యొక్క డాక్యుమెంట్ అనమాట. ఇంకా అదే డిజిటల్ కీ మీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ ఈయన యొక్క ఇలా సీక్రెట్ ఫేజ్, ఇప్పుడు చూడండి ఇలా వచ్చినటువంటి సీక్రెట్ ఫేజ్ మళ్ళీ కొత్తగా వాలెట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి రిసీవ్ అడ్రస్ ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇలా మనం ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేటప్పుడు మీరు లాస్ట్ 4 డిజిట్స్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సగమే పేస్ట్ అయింది, మొత్తం పేస్ట్ అవ్వాలి అంటే కూడా ఇబ్బంది పడతారు. అందు గురించి చేసిన తర్వాత సెండ్ ఏ కోడ్ అని కొట్టంగానే మీకు ఫోన్కి ఓటీపీ వెళ్తుంది. ఈ ఓటీపీ మనం ఇక్కడ రాయాలి. ఓటీపీ రాసిన తర్వాత మనకు సబ్మిట్ కొట్టామంటే నెక్స్ట్ డే నుంచి ఈ వాలెట్కి లింక్ అవుతున్నటువంటి అడ్రస్కి వెళ్తుందన్నమాట. అది ఎలా తెలుస్తుంది అని అంటే దానికి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి, ఓకే. సో ఇది అయితే లింక్ చేసే విధానం అనమాట. థ్యాంక్ యూ అండి.